బ్యాంకు ఖాతాలోని డబ్బులు డ్రా చేసేందుకు ఏదో ఒక టైంలో అందరం ఏటీఎం సెంటర్కు వెళ్తూ ఉంటాం. కానీ అక్కడే మాటు వేసి మోసం చేసే కేటుగాళ్ళు ఉంటారని ఎంతమందికి తెలుసు? చదువుకోని వారు, వృద్ధులే వారి లక్ష్యం. సార్, సాయం కావాలా అనే ఒక్క మాటతో మీ ఖాతాను ఖాళీ చేసేందుకు ఉచ్చు బిగిస్తారు. ఖాతాదారుల దృష్టి మరల్చి క్షణాల్లో డబ్బు మాయం చేస్తారు. ఈ తరహా మోసాలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా చోట్ల ఏటీఎంల వద్ద భద్రత లేకపోవడంతో రోజంతా వాటి వద్ద మాటు వేస్తున్న నేరగాళ్లు అదను చూసి అమాయకులను బురిడి కొట్టిస్తూ నగదు కాజేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ ఖైరతాబాద్కు చెందిన సూర్యనారాయణ తన స్నేహితుడి ఖాతాలో 50,000 జమ చేసేందుకు బల్కంపేటలోని ఎస్బీఐ క్యాష్ డిపాజిట్ ఏటీఎంకు వెళ్లారు. ఎలా జమ చేయాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. గుర్తించిన ఓ వ్యక్తి సాయం చేస్తానని చెప్పాడు. నమ్మిన బాధితుడు నగదును అతనికిచ్చారు. ఏటీఎం పనిచేయట్లేదని, తన కార్డుతో జమ చేస్తానని నమ్మించాడు. కాని ఆ తర్వాత బ్యాంకు ఖాతాలో మాత్రం 50,000 జమ కాలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఆర్ నగర్లో యూనియన్ బ్యాంకు సమీపంలోనే ఉన్న ఏటీఎంలోకి ప్రవేశించిన ఆగంతకులు నగదు విడుదల చేసే స్లాటుకు టేపు వేశారు. తిరిగి సాయంత్రం వెళ్లి అక్కడ చిక్కుకున్న నగదును దర్జాగా తీసుకుని పారిపోయారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఐటీ శిక్షణా కేంద్రాలు, 400 వరకు వసతి గృహాలు ఉన్న ఎస్ఆర్ నగర్, అమీర్పేట్లలోని ఏటీఎంలలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలోని ఎస్ఆర్ నగర్లో కెనరా బ్యాంక్ ఏటీఎంలో దొంగలు నగదు అపహరించేందుకు యత్నించి విఫలమయ్యారు. తాజాగా ఏటీఎం కేంద్రాల వద్ద ఖాతాదారుల దృష్టి మరల్చుతూ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెహదీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 52,000 నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 89 ఏటీఎం కార్డులు, 3 సెల్ఫోన్లు, ఓ ఆటోరిక్షా స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఆసిఫ్ నగర్కు చెందిన వెంకటేష్ అనే ఎలక్ట్రీషియన్ తన తల్లి బ్యాంకు ఖాతాలోని బ్యాలెన్స్ తెలుసుకునేందుకు మల్లేపల్లి ఎక్స్ రోడ్లోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లారు. అతను చదువుకోకపోవడం, ఏటీఎం నుంచి డబ్బులు తీయడం తెలియక అక్కడే ఉన్న 2 యువకుల్ని సాయమడిగారు. వారు వెంకటేష్ వద్ద నుంచి ఏటీఎం కార్డు తీసుకుని పిన్ నెంబర్ అడిగి తెలుసుకున్నారు. బ్యాలెన్స్ చెక్ చేసి 1.32 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పి కార్డు తిరిగిచ్చేశారు. ఆ తర్వాత అకౌంట్లో నుంచి నగదు విత్డ్రా చేసినట్లు వెంకటేష్ తల్లికి మెసేజ్ రావడంతో అప్రమత్తమయ్యారు. కార్డు మార్పిడి జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేష్ గారని చెప్పేసి అతను బ్యాలెన్స్ చెక్ చేస్తుంటే వాళ్ళ మదర్ ఏటీఎం కార్డు తీసుకొని అతనికి బ్యాలెన్స్ చెక్ చేయడం రాదు. తర్వాత కొద్దిసేపటికి చూసుకుంటే ఒక 40,000 విత్డ్రా అయినట్టు అవుతుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మన క్రైమ్ టీము సీసీ ఫుటేజెస్, దాని తర్వాత మిగతా క్లూస్ అన్నీ డెవలప్ చేసుకొని 4 ఇంటర్ స్టేట్ గ్యాంగ్ను మనం అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 3 హర్యానాకు సంబంధించిన వాళ్ళు, ఒకతను ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ మెయిన్ టార్గెట్ అమాయకులు, ఎవరైతే ఏటీఎం దగ్గర సరిగా వాళ్ళకి ఆపరేషన్ రాదో వాళ్ళను టార్గెట్గా చేస్తారు. కేసు నమోదు చేసిన మెహదీపట్నం పోలీసులు ఏటీఎంల వద్ద అటెన్షన్ డైవర్షన్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వెంకటేష్ నుంచి ఏటీఎం కార్డు తీసుకుని అదే బ్యాంకుకు చెందిన వేరొక ఏటీఎం కార్డు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. 4 నిందితులు అమీర్ సోహెల్, ముబారక్, ముస్తకీం, ఎండి అమీర్లను రిమాండ్కు తరలించారు. ఎవరైతే మనకు బాధితులు ఉంటారో వాళ్ళ దృష్టిని మరల్చి వాళ్ళ కార్డులను తీసుకొని తద్వారా వాళ్ళు అమౌంట్ డ్రా చేయడం. అంటే వీళ్ళు మెయిన్గా టార్గెట్ చేసే వాళ్ళు వచ్చేసరికి అమాయకులైన అయి ఉంటారు, లేదంటే ఎవరికైతే కొంచెం డిజిటల్గా ఇల్లిటరేట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఏటీఎం సెంటర్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తున్న క్రమంలో హెల్ప్ చేస్తున్నట్టు నటించి వాళ్ళ ఫస్ట్ నార్మల్గా పిన్ నెంబర్ చూస్తారు. అది ట్రాన్సాక్షన్ సరిగా కాదు. దాని తర్వాత నేను చేస్తా అని చెప్పేసి వాళ్ళ కార్డుతోని వాళ్ళు ఐదర్ బ్యాలెన్స్ చెక్ చేయడం కానీ లేదంటే ఇది చేస్తారు. ఇది కావట్లేదని చెప్పేసి క్షణాల్లో వాళ్ళ దగ్గర ఆల్రెడీ సేమ్ అదే టైప్ ఆఫ్ కార్డు ఉంటుంది, దాన్ని వాళ్ళకి ఇచ్చేసి ఈ కార్డును వాళ్ళు పెట్టుకుంటారు. తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోయి వేరే ఏటీఎం సెంటర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎలాగో పిన్ నెంబర్ గుర్తుంచుకుంటారు కాబట్టి ఆ పిన్తోని మనకు అమౌంట్ డ్రా చేస్తారు. ఏటీఎంల వద్ద అనుమానితులు సాయం చేస్తామని వస్తే అంగీకరించకూడదని పోలీసులు చెబుతున్నారు. ఏటీఎం కార్డులను ఎవరికీ ఇవ్వొద్దని, పిన్ నెంబర్ వివరాలు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దని సూచిస్తున్నారు. మనకు అన్నోన్ పర్సన్ తెలిసిన వాళ్ళంటే సరే ఇవాళ కాకపోతే రేపైన వాళ్ళను మనం ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళ చుట్టాలు ఏదైనా ఉంటారు. కానీ తెలియని వాళ్ళ వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన కార్డు ఇవ్వద్దు, మన పిన్ నెంబర్ అయితే ఇంకా అసలే చెప్పొద్దు, ఓటీపీ ఇవన్నీ ఏవి చెప్పొద్దు. ఎవరికైతే తెలియదో
కొంచెం కుటుంబ సభ్యులు వాళ్ళ మీద నిఘా ఉంచండి, వాళ్ళతో పాటు వెళ్ళి విత్డ్రా చేసుకోండి. వాళ్ళకి ఎవరికి కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఏది కానీ ఏదైనా అనిపించినా కానీ మన పోలీస్ ఆఫీసర్స్, బ్లూ కోల్డ్ పెట్రోకారు ఆ ఏరియాలో ఉంటారు, వాళ్ళని సంప్రదించినా లేదా బ్యాంకు వారిని సంప్రదించినా ఇటువంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు మనం. ఇతరుల ముందు ఏటీఎంలలో ఎలాంటి లావాదేవీలు చెయ్యకూడదు. ఒకరి తర్వాత ఒకరు మాత్రమే ఏటీఎం కేంద్రంలోనికి వెళ్ళాలి. కానీ కొన్నిసార్లు గుంపులుగా వెళ్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. యంత్రాలు మొరాయించినా, కార్డులు ఇరుక్కుపోయినా టోల్ ఫ్రీ నంబరుతో బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చెయ్యాలి. చదువుకోని వాళ్లు, ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేయడం రానివాళ్లైతే కుటుంబ సభ్యులు తెలిసినవారి సహాయం కోరితే ఇబ్బందులు ఉండవు.